రాయుడుపాలెం రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో రెడ్డిపల్లి కిషోర్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు రెడ్డిపల్లి కిషోర్, గుమ్మడి వీరబాబు, వేమగిరి రవికిరణ్లు వృద్ధుల మధ్య కేకును కట్ చేసి ఫ్రూట్స్ భోజనం సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముద్దుల సత్యబాబు, కొండల దుర్గాప్రసాద్, కోరాడ ముఖేష్, కొల్లి నిఖిల్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవసే తన లక్ష్యంగా పనిచేస్తూ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న మా యంగ్ డైనమిక్ లీడర్, కాకినాడ రూరల్ రాజకీయ గేమ్ చేంజర్గా యువత అంతా కూడా పిలుచుకుంటున్న శ్రీ పంతం సందీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రోటరీ క్లబ్ వారి ఈ వృద్ధాశ్రమానికి వచ్చి వీరి మధ్య ఈ కేక్ కటింగ్ చేసుకుని ఈ ఒక పండగ వాతావరణంగా ఈ జన్మదిన వేడుక జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై జనసేన, జై పంతం. కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు తనయులు శ్రీ పంతం సందీప్ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వారికి ఫుడ్ అది డొనేట్ చేయడం జరిగింది. సందీప్ గారి బర్త్డే సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో జన సైనికులు అందరూ కూడా ప్రతి ఊరు రూరల్ నియోజకవర్గం అంతా కూడా పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. శ్రీ పంతం సందీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగిందండి. అలాగే కాకినాడ రూరల్ మండలం, కరప మండలంలో కూడా ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒక గేమ్ చేంజర్ అండి. సందీప్ గారు ఒక గేమ్ చేంజర్గా ఉండి రాజకీయాల్లోని కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ ఏ పని ఎవరికి ఏం కావాలన్నా చేసుకొస్తూ మున్ముందు ఈ యొక్క కాకినాడ రూరల్లో ఇంకా అనేకమైన మంచి కార్యాలు చేపడుతూ ఇంకా ఆయన ఉన్నత స్థితికి ఎదగాలని ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని అందరు మన్ననలు, ప్రతి నాయకుడు, కార్యకర్తలు, రూరల్ జనాంగ మన్ననలు పొందాలని కోరుకుంటూ మరొకసారి సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. జై పంతం, జై పంతం.